ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక కుంభరాశి వారికి చూస్తే సాయంత్రం 4 గంటల తర్వాత ఇలా జరగక తప్పదు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దినఫలాలు సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, అలాగే వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 949488. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశివారు చాలా తెలివైన వ్యక్తులుగా వర్ణించబడ్డారు. చాకచక్యం అధికంగా ఉంటుంది. స్వయం ప్రతిపత్తిని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే కొన్ని తప్పుల కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు మాత్రం మీరు భరించాల్సి వస్తుంది. ఈ కుంభరాశిని వాయుమూలకంగా పరిగణిస్తారు. ఈ రాశివారు సాధారణ స్వభావాన్ని, ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. కెరియర్ లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. విజయం సాధించటానికి చాలా కష్టపడి పనిచేస్తారు. కుంభరాశికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు సృజనాత్మకంగా కూడా ఉంటారు. ప్రత్యేకమైన ఆలోచనలతో పనిచేయటానికే ఇష్టపడతారు. వారు విషయాల గురించి చాలా సానుకూలంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతికూలతకు దూరంగా ఉంటారు. అయితే కుంభరాశి వారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. దీని కారణంగా వారు జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కుంభరాశి వారి యొక్క బలాలు, బలహీనతల గురించి చూసినట్లయితే కనుక ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. సాధ్యమైన ప్రతి విధంగా ప్రజలకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. విషయాలను సానుకూల దృక్పథంతో చూస్తారు కాబట్టి ఇతరుల చేత ప్రశంసలు అందుకుంటారు. విద్యా పనుల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివైన వారు కాబట్టి ఎంతో లోతుగా ఆలోచించి పనులు చేస్తూ ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాలను ఈ కుంభరాశి వ్యక్తులు గెలుచుకుంటారు. ఈ కుంభరాశి వ్యక్తులు ప్రేమ, గౌరవం, సంబంధాల్లో నిజాయితీకి గొప్ప ప్రాముఖ్యతనిచ్చే భాగస్వామి కోసం చూస్తూ ఉంటారు. తమ సంబంధ బాంధవ్యాలను చాలా గౌరవిస్తారు. విషపూరితమైన సంబంధాలను అస్సలు ప్రోత్సహించరు. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో సవాళ్లకు కూడా వీరు భయపడరు. కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా చాలా బాగుంటుంది. వీరి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అద్భుతమైనవి. అయితే ఒకే పనిని ఎక్కువ కాలం చేయటానికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఏ పని చేసినా కానీ చాలా త్వరగా విసుగు చెందే లక్షణం వీరికి ఉంటుంది కాబట్టి ఇది వీరి యొక్క బలహీనత అనే చెప్పుకోవాలి. దీని కారణంగా కొన్నిసార్లు ప్రేమ విషయంలో, కెరియర్ విషయంలో, ఆర్థిక విషయాల్లో నష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇది పురోగతి మార్గంలో అడ్డంకులను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. ఇది వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపమనే చెప్పుకోవాలి. చిన్న చిన్న విషయాలకే త్వరగా కోపం తెచ్చుకుంటారు. దీని కారణంగా మానసిక క్షోభ కూడా వీరికి ఉంటుంది. తమ భావాలను ఎవరితోనూ సులభంగా పంచుకోలేకపోతారు. దీని కారణంగా చిరాకు కూడా కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు సొంత నిర్ణయాలనే ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. ఇతరుల సూచనలను విస్మరిస్తారు. వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవటానికి ఇతరుల నుండి సలహాలు కూడా ముఖ్యమైనవి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కెరియర్ విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. తమ కలల్ని నిజం చేసుకోవటానికి చాలా కష్టపడతారు కూడా. కానీ వీలైనంత త్వరగా విజయం సాధించాలనే తపన చాలాసార్లు వీరిని నిరాశకు గురిచేస్తుంది. ఓపికగా ఉండండి, నిరంతరం ప్రయత్నం చేయండి. దీంతో ప్రతి రంగంలో కూడా విజయం సాధించగలుగుతారు.
ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అంశాల్లో వీరు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి. మీ యొక్క దూరపు బంధువుల్లో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా విషయంలో ఎదుగుతుంటే మీరు మీ యొక్క బంధువుల్లో మంచి పేరు తెచ్చుకుంటుంటే వారు చూసి ఓర్వలేకపోతారు. మీ యొక్క వెనకాల కుట్రలు పన్నుతారు, మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. ఇటువంటి వ్యక్తుల పట్ల కుంభరాశి వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక 2024వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ దినఫలాల ప్రకారం చూస్తే మీకు సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన ఫలితాలైతే లేవు. వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, సాఫీగా మీ యొక్క రోజు అనేది గడిచిపోతుంది. అయితే మీకు మాత్రం ఒక అంశంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా గృహిణులు కావచ్చు, లేకపోతే పురుషులైనప్పటికీ కూడా మీ ఇరుగు పొరుగు వ్యక్తులతో మీకు గొడవలు తలెత్తే అవకాశాలైతే సాయంత్రం సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. కొన్ని సందర్భాల్లో చిన్న గొడవ కాస్త పెద్దగా మారిపోతుంది. అది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో కృంగతీస్తుంది. వారు మీ గురించి బయట అందరి ముందు గట్టిగా అరుస్తూ చెడ్డగా మాట్లాడినప్పుడు మీరు తట్టుకోలేకపోతారు. మీరు ఎటువంటి పొరపాటు చేయలేని వారైనా సరే ఆ నిందను మీరు భరించలేకపోతారు. అటువంటి పరిస్థితి తలెత్తే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి గురించి ఎవరి ముందు చర్చించకండి. ముఖ్యంగా మనం ఒకరి గురించి ఒకరి ముందు మాట్లాడటం వల్లనే ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు, అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించడం లేదని మీకు అర్థమైనప్పుడు అటువంటి వారి గురించి ఎవరి దగ్గర కూడా చర్చించకూడదు. అంటే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే మన మంచిని కోరుకునే వ్యక్తులాగానే కనిపిస్తూ ఉంటారు. మన దగ్గర అన్ని విషయాలు లాగేస్తూ ఉంటారు. పర్సనల్ విషయాలు కూడా మనం చెప్తాము. అలాగే మన మనసులో ఎదుటి వ్యక్తిపై ఎటువంటి అభిప్రాయం ఉందో కూడా వారితో గుడ్డిగా చెప్పిస్తాం. అయితే కొంతమంది వ్యక్తులు కావాలని దాన్ని ఒక పుకారులాగా సృష్టించి అలాగే దానిపైన అనేక రకాలైనటువంటి చాడీలు క్రియేట్ చేసి ఎదుటి వ్యక్తి దగ్గర ఆ యొక్క విషయాన్ని చర్చిస్తారు, లేకపోతే వేరే వ్యక్తుల దగ్గర చర్చిస్తారు. మరికొంతమంది ఉండబట్టలేక, అంటే ఏవైనా విషయాలు తెలిస్తే వారు మనసులో దాచిపెట్టుకోలేరు. ఎవరి గురించి అయితే మీరు చర్చించారో ఆ యొక్క అంశం గురించి 10 మందిలో చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పే లక్షణం కారణంగా కావచ్చు, లేకపోతే కావాలని మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూడటం ద్వారా కావచ్చు. అయితే మీరు ఎవరి గురించి అయితే వీరి దగ్గర చెప్పారో ఆ వ్యక్తితో మీకు పెద్ద గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చని వ్యక్తుల గురించైనా సరే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులతో అస్సలు చర్చించకండి. అది మీకు చాలా పెద్ద గొడవకు దారితీసే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. అయితే మున్ముందు మీ యొక్క జీవితంలో మీరు ప్రశాంతకరమైన వాతావరణాన్ని పొందుకోబోతున్నారు. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి. ముఖ్యంగా శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారైనా సరే శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు. ఆ విధంగా చేస్తే మాత్రం జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతాయి. ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారికి 2024వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అంశాలు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు. అలాగే సాయంత్రం సమయంలో వారి యొక్క జాతకం ప్రకారం వారికి ఏం జరగబోతుందో కూడా తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.